ఎందుకు అందరినీ పిలిచావు? ఏం లేదు నాన్న, మీకు ఒకటి చూపిద్దామని. నైట్ ఎవరో అహల్యకి వంట పని ఇంటి పని తప్ప ఇంకో పని చేత కాదు అన్నారు. ఆ మాట అన్నది నేనే. అయితే ఏంటి గౌతమ్? ఒకసారి అందరూ అటు చూడండి. పొద్దున్నే దీన్ని చూపించడానికి మమ్మల్ని పిలిచావా? కాదు బామ్మ. బుజ్జి, మేజర్ బుజ్జి రిపోర్టింగ్ సార్. ఎవ్రీథింగ్ అండర్ అవర్ కంట్రోల్ సార్. కంట్రీ సేఫ్ సార్. గుడ్ జాబ్ మేజర్, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడేమంటారు? అహల్య ఏ పనైనా చేయగలదు అని ఒప్పుకుంటారా? ఏమే, వాడి కొట్టడానికి ఆ గుర్కా డ్రెస్ తప్ప ఇంకేం దొరకలేదా నీకు? అమ్మా, ఇది గూర్ఖా డ్రెస్ కాదు, మేజర్ యూనిఫామ్. ఏదైతే ఏంటి, ఏ సూటు బూటు కుట్టుండొచ్చు కదా. సూటు కుట్టడం ఈవిడ గారికి సూట్ అవ్వాలి కదా బామ్మగారు. సూటు కుట్టలేక కాదదితి. గోచి కట్టుకునే అతి పేదవాడి నుంచి సూటు బూటు వేసుకునే అత్యంత ధనవంతుడి వరకు అందర్నీ కాపాడేది వీర సైనికుడే. అలాంటి గొప్ప సైనికుడే ఈ ఇంట్లో ఉన్నారు. ఆయన మనవడిగా బుజ్జి ఈ మిలిటరీ యూనిఫామ్ వేసుకుని కనిపిస్తే బాగుంటుందనిపించింది. అందుకే. చాలా మంచి పని చేసావమ్మా. యూనిఫామ్ కుండే విలువ ఎంతో గొప్పది.